మీ పేరు? నా పేరు సుభాన్. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కారు, అది మంచి ప్రభుత్వం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా పనిచేస్తున్నారు మీరు? ఈ రోజు నీ కూటమి ప్రభుత్వం సూపర్ గా పనిచేస్తుంది. అన్న సంక్షేమ పథకాలన్నీ, సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. అలాగే సూపర్ GST కూటమి ప్రభుత్వం కలిసి ఇవన్నీ అమలు చేయడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకు అలాగే పేద కుటుంబాలకు ఎంతో తోడ్పడతాయి. అలాగే ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇందులో ఒక మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే ఈ ఫ్రీ బస్ అన్నది ఓన్లీ తెల్ల కార్డు హోల్డర్కే ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఒక విధంగా RTCకి నష్టం ఉండదు. అలాగే ఒక విధంగా గవర్నమెంట్కి కూడా తోడ్పడినట్టు ఉండదు. కారణం ఏంటంటే ఎంప్లాయీస్ కూడా 1,50,000 జీతకత్తి కూడా ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కేస్తుంది. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది నా ఉద్దేశం. ఇది అందరూ చెప్పింది కాదు. ప్రభుత్వ పనితీరులో ముఖ్యంగా వీళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, తల్లి కొండం అని, అన్నదాత సుఖీభవన్, ఇలా వేరే వేరే పథకాలు పెట్టారు. వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందా? వీటి వల్ల యూజ్ ఉందంటే మధ్యతరగతి కుటుంబాలకి పేదవారికి కూడా చాలా యూజ్ ఉంది. మరి ఇలా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అంటే మరి ఇలా వాళ్ళకి 3,000 సంవత్సరానికి ఆదాయం చేసినట్టే కదా గవర్నమెంట్. మరి ఆ విధంగా చూసుకుపోతే అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వం ఒకరికే ఇచ్చేది ఇంట్లో. మరి ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలు పేదవారు చదువుకున్న పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ప్రతి పిల్లని కూడా స్కూల్కి పంపడానికి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపుతున్నారు. దానికి కారణం మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం ఇవ్వడం వల్ల. మరి అలాగే GST కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి అనేక నిత్యావసర వస్తువుల మీద GST తగ్గించడం జరిగింది. ఆ వస్తువులను బట్టి మరి అది సూపర్ GST అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఎలా ఉందంటారు? అంటే గతంలో మేము 6 గంటలకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం, 1వ తారీఖు ఉదయాన్నే డోర్ కొట్టి మరి కూడా మేము పెన్షన్ ఇచ్చేవాళ్ళని చెప్తారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఇస్తుందంటారు పెన్షన్? ఇప్పుడు పెన్షన్ అంటే గత ప్రభుత్వం అనర్హులకు కూడా పెన్షన్ ఇవ్వడం వాలంటరీ ద్వారా, ఆ వాలంటరీ కూడా తనకు తోసినోడికి నచ్చినోడికి వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఎవరో బలహీనంగా ఉండి అర్హులైన వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలామంది సంతోషంగా హ్యాపీగా కుటుంబాన్ని ఇచ్చేసుకుంటున్నారు. అలాగే హ్యాండిక్యాప్ కూడా గత ప్రభుత్వం ఆ 3,000 ఇచ్చేది, వాళ్ళకి 6,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీ పేషెంట్కి మరి డయాలసిస్ నిమిత్తం 10,000 ఇవ్వడం జరుగుతుంది పింఛన్ ద్వారా. మరి వీళ్ళంతా కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా 15,000 ఇవ్వడం జరుగుతుంది కొత్తగా. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్లే కదా, ప్రభుత్వం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసినట్టే కదా. మరి ఇవన్నీ చూస్తే అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉందంటారు? మీరేమంటారు దాని గురించి? అభివృద్ధి అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలు గుంతలు పడ్డ రోడ్లలో వెళ్ళవలసి ఉండేది. ఆఖరికి హైవేలో కూడా గుంతల రోడ్లు ఉండి మరి ఈ రోజుని హ్యాపీగా కార్లు కానీ ఎవరైనా సరే సామాన్యులు హ్యాపీగా ప్రయాణం సాగిస్తున్నారు. మరి ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కూడా రోడ్ల విషయంలో కానీ రహదారుల విషయంలో కానీ ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది లేకుండా, అలాగే నిరుపేదలకు ఇళ్ళు శాంక్షన్ చేయడం కానీ, అలాగే వాటి బిల్లు విషయంలో మళ్ళీ నూతనంగా 5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మరి ప్రభుత్వం చాలా చక్కగా, కూటమి ప్రభుత్వం సూపర్ సర్కార్ అన్నట్టు చాలా స్పీడ్గా పనిచేస్తుందని నా ఉద్దేశం. ఓకే, అంటే మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పనితీరు మీద మీరు హ్యాపీగా ఉన్నాం జెన్యూన్ గా. మరి వైసీపీ పార్టీ తరపు నుంచి అసలు ప్రభుత్వం చేత కావడం లేదు, పరిపాలన చేయడం చేత కావడం లేదు, ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుందని ఆలోచిస్తున్నారు. అవినీతి చేసింది వాళ్ళు. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ అవినీతి చేశారో మద్యమే కాదు, ఇసుకే కాదు, ప్రతి విషయంలో వాళ్ళు సిండికేట్ నకిలీ మద్యం కానీ అన్ని రకాల మీద వీళ్ళు బయటికి వెలికి తీసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారని వాళ్ళు భయపడుతూ ఆందోళన చెందుతూ ఇలాంటి రకరకాల ప్రభుత్వం మీద బురద జల్లడం అది మంచి పద్ధతి కాదు. వాస్తవానికైతే ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది.
సామాన్యుడి గురించి ఆలోచిస్తుంది ఈ రోజున కుటుంబ ప్రభుత్వం. మధ్యతరగతి వాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించే ముఖ్యంగా ఆలోచిస్తుంది. సార్ నమస్కారం సార్, మీ పేరు? సోషల్ ప్రసాద్. కూటమి ప్రభుత్వ పరిపాలన మొదలై 18 నెలలు అయింది కదా, ఎలా ఉందంటారు పరిపాలన? బాగానే ఉందండి. అంటే ఇంకా అధికారులు ఇంకా మన పార్టీకి అనుకూలంగా చేయట్లేదు. ఎవరంటే ప్రభుత్వ అధికారులు? ఎందుకని అంటారు? ఇంకా ఢిల్లీ అవలా వైఎస్ఆర్ ఇంకా ఢిల్లీ ముక్తి అవ్వట్లా. ముఖ్యంగా మరి మీరు ఏ అధికారుల దగ్గర ఇబ్బందులు ఫేస్ చేశారంటారు? ఎంఆర్ఓ వాళ్ళంతా బాగానే చేస్తున్నారు. కింద అధికారులు ఇంకా సచివాలయం స్టాఫ్ ఇంకా మారలా. నిర్లక్ష్యం కొంటున్నారా? అసలు పని పట్టించుకోవట్లేదా? ఏం చేస్తున్నారంటారు? అంటే నిర్లక్ష్యం అంటే ఆ సచివాలయం స్టాఫ్ ఇంకా వైఎస్ఆర్ అందుబాటులోనే ఉన్నారు తప్ప మన పార్టీకి అందుబాటులోగా లేరు. మరి కాకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటారు అవి? బాగానే ఉన్నాయి. 6 పథకాలు బాగానే ఉన్నాయి. మరి మీకేమైనా అందుతాయి పథకాలు? మాకు అన్ని అంది. మీకేమేమి వస్తున్నాయి సార్ పథకాలు? మాకు రైస్ వస్తుంది. మా పిల్లలు చదువుకున్నారు. చదువుకున్నాం లేదు, మా పిల్లలంతా ఇదే అయ్యారు. పింఛన్లు వస్తున్నాయి సార్ ఇంట్లో? మా అమ్మగారికి వచ్చి ఎక్స్పైర్ అయ్యారు. పర్లేదు, అన్ని మాకు ఇబ్బంది ఏం లేదు. మా ఊరైతే మీకైతే బాగుందంటారు. బాగా. మరి మీకు గత 5 ఏళ్ల పరిపాలన బాగుందా, ఇప్పుడు పరిపాలన బాగుందంటారా? అప్పుడు పరిపాలన అంటే బట్టన్ ఎక్కువ, ఇప్పుడు బట్టన్ ఒక్కట్లేదు, అదే తేడా. అంటే బటన్ నొక్కకుండా పథకాలు అందిస్తున్నారంట. అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, అభివృద్ధి చేశాను, రోడ్లు వేసాను, కోర్టులు కట్టాను, సచివాలయాలు కట్టాను, మొత్తం అన్ని నేనే చేశాను, అసలు నా పరిపాలన చేయాలంటే ఎవరికి చేత కదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు పరిపాలన ఏంది ఉందండి. పరిపాలన చేస్తే ఎందుకు ఓడిపోతారు? పరిపాలన చేయకే కదా. ఓకే, అంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నారు కదా. ఏదో అప్పుడు పడిపోయేవాడు కూడా నిగ్దాం అంటాడు. అందరూ ఉండేది కదా. 11 సీట్లకి ఎందుకు ప్రారంభం చేస్తారా? 170 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు వచ్చినాయంటారా? ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి వాళ్ళు మాటిమాటికి రోజా గారు కానీ వేరే నాయకులు కూడా ఆరోపిస్తున్నారు కదా. ఏమండి, అవసరాన్ని బట్టి మాట్లాడతారు. రాజకీయ నాయకులు ఏముంది, ఇబ్బంది ఏముంది? ఓకే, మరి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏముందంటారు? మాటిమాటికి నేనే వస్తాను. నాకైతే నమ్మకం లేదండి. ఎందుకు లేదంటారు? కూటమి 3 పార్టీలు లేకపోతే ఒక పార్టీ ఏం చేయగలరు? మరి కూటమిలో చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అంటారు? ఇద్దరిదే బాగానే ఉంది. బేసిక్ గాను ఆయన సీనియర్, ఈయన జూనియర్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అసలు ఏమీ తెలియదు, చదువుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సినిమా కూడా అంటారు. అలా అయితే ఎంతవరకు ఎందుకు వస్తాడు ఆయన? ఎంత మీ అభివృద్ధిలోకి రాడు కదా. ఇప్పుడు కుర్రోళ్ళు యూత్ అమ్మడు, మనకున్నంత వయసు మన కుర్రోళ్ళకి ఉంటుందా? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాగానే ఉంది. ఆయనకేమి ఇబ్బంది లేదు కదా. ఆయన నాకేమి ఇబ్బంది ఉందని చెప్పట్లేదు కదా. మన నాయకులు చెప్తున్నారు అంతే బయట. మరి మాటి మాటికి కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం ఏమి చేస్తలేదు, చేత కావడం లేదని చెప్పి ఎందుకు ఈ ప్రచారాలన్నీ జరుగుతాయి? మొదలుగా రాజకీయ నాయకులకి లక్షణమే కదండి. ప్రస్తుతానికి అయితే ఏమి ఇబ్బంది ఏమి లేదు. అన్ని విధాలుగా బాగానే ఉంది. మా ఏరియా అయితే బాగానే ఉంది. మరి మీది ఎక్కడండి? పశ్చిమ గోదావరి హాసన్ నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లా మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారి పని అన్ని బాగున్నాయి. శాంక్షన్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, ఏదైనా 100% చేస్తున్నారు. మాకైతే కార్యకర్తలకు కానీ, మా కూటమి నాయకులు కానీ ఏ ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మరి పరిపాలనా విషయానికి వచ్చేటప్పటికి అసలు ప్రభుత్వం గాడి తప్పుతుందని మాట్లాడుతున్నారు. మీరేం చెప్పగలరు దానికి సమాధానం? కాదండి, మీకు ఎంత చెప్పాం కదా, సచివాలయం స్టాఫ్ తప్ప పై లెవెల్ అంతా బాగానే చేస్తున్నారు. కింద లెవెల్ సచివాలయం స్టాఫ్ ఇంకా మారాలి అంతే. ఓకే, మరి జగన్ గారి ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు. మరి ఎవరు మాట నిలబెట్టుకున్నారంట? ఇప్పుడు మన పార్టీ కొద్దిగా ఇప్పుడు కూటమి ఉద్యోగాలు ఇస్తుంది కదా. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వేసారు. ఈ నెలలో పోస్టింగ్ అన్నారు. అలాగే మామూలుగా జరుగుతున్నాయి కదా. ఇవాళకి జరిగేది కాదు కదా. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలన్నీ రిటైర్మెంట్ అవ్వాలి, ఇలా కొత్త వాళ్ళకి రావాలి. ఏమి రాకుండా ఎలా ఇస్తారు ఉద్యోగాలు? వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మెగా డిఎస్సి 16,500 ఉద్యోగాలు పైన ఇచ్చారు కదా. బాగా ఇచ్చాడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చారంటారు? మెగా డిఎస్సి రిలీజ్ చేయలేదు కదా. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి ఒక జాబ్ క్యాలెండర్ పెడతారన్నారు కదా. అది ఎక్కడ అమలు చేయలేదు. స్టూడెంట్స్ అంతా ఇది అయ్యారు. మరి రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
రాబోయే ఎన్నికలకి యువతకి 50% సీట్లు ఇస్తానంటారు. అంతవరకు వచ్చి ఆయన పార్టీ ఎందుకు కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి వాలంటీర్ నాకు దేవుడు అన్నాడు కదా, అందుకే కదా వెళ్ళిపోయాడు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కదా పోయింది పార్టీ. ఇవాళ అదే పరిస్థితి. అంటే వాలంటీర్ పనిచేయలేదంటారా? పనిచేసి ఆరోగ్యం ఓడిపోతారు. కార్యకర్తలు నిర్లక్ష్యం చేసేది లేదా? ఎవరైనా కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తే ఎవరికన్నా ఉండే ఇబ్బంది అదే. మరి 50% యువ నాయకులకి కొత్త నాయకులకి ఇస్తానంటారు కదా, అది సాధ్యమేనంటారా? వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటది అంటారు? ఏమంటే చిరంజీవి కంటే గొప్పలేం కాదు కదా, పార్టీ పెట్టాడు, ప్రజా ఆకర్షణ నాయకుడు, అతను ఏమయ్యాడు? ఇదే అంతే. ఏంటంటే తండ్రి మాటను బట్టి, రాజశేఖర రెడ్డి మాటను బట్టి అందరు చేశారు అంతే. ఇప్పుడు ఎవరు అంత అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంతే అంటే జగన్ గారు గెలిచింది తండ్రి పేరు చెప్పి అంతే 100%. నేను అన్ని చేశాను, అంతా బాగా పరిపాలించానని చెప్తున్నారు కదా. అంతా పరిపాలించి 11 సీట్లు ఎందుకు వస్తాయి సార్? మరి ఈసారి 2029లో ఎవరు అధికారంలోకి వస్తారని అంటారు? జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటంటారు? మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మళ్ళీ 3 రాజధానులు అంటాడు ఆయన. అసలు 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? మరి అది ఎక్కడ జరుగుతుందా? ఒక ఊరికి 3 పంచాయతీలు ఉంటాయి, నడుస్తుందా? ఇప్పుడు 2 సచివాలయాలు ఇచ్చాడు, అవన్నీ మళ్ళీ క్లస్టర్ లాగా తీసుకున్నాడు లేదా? ఇదే అంతే. ఒక మాటలో పరిపాలన విషయానికి వచ్చినట్టు ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు బోల్డ్ అప్పులు వెళ్ళిపోయిన రాష్ట్రం అభివృద్ధిలో తీసుకొస్తున్నాడు కదా, టైం పడుతుంది. వీళ్ళైనా ఒకసారి అప్పు క్లోజ్ అవ్వదు కదా, ఇదంతా తీసుకురావాలి కదా. ఆయన మాత్రం బాగానే చేస్తున్నాడు నాకు తెలిసిన. ఏం లేదు సార్. నమస్కారం సార్. నమస్కారం. షరీఫ్ అండి, నెల్లూరు. మాది సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన మొదలై 18 నెలలు అయింది కదా. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు పనిచేస్తున్నాం, మంచి ప్రభుత్వం, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తాం అంటారు. మరి మీకేమనిపిస్తుంది? ఒక వాటర్గా బాగుందండి, మంచి పరిపాలన, పథకాలు బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఇంకేం కావాలి? మరి సంక్షేమ పథకాల్లో మీకేమైనా అందుతున్నాయి? అందుతుందండి. ఏం అందుతున్నాయండి? పెన్షన్ అండి. ఎంత ఇస్తున్నారు? 4,000 ప్రయాణకు వస్తుందా? మరి అభివృద్ధి విషయానికి వచ్చేటికి ఎలా ఉంటుంది? బాగుందండి. అమరావతి, పోలవరం రోడ్లు ఎలా ఉన్నాయంట? బాగుంది. బాగున్నాయి. మాటలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్నట్టు మీరేం చెప్తారు? బాగుందని చెప్తారు. బాగుంది. మరి ప్రభుత్వ పనితీరు బాగోలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరేమంటారు? లేదండి, బాగుందండి, బాగుంది, పరిపాలన బాగుంది. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వచ్చేటికి అసలు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఒకటే ప్రాబ్లం చేయాలి, అంతా బాగుంది. అదొకటి డెవలప్ చేస్తే చాలా బాగుంది. మరి రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ కంపెనీ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, దానివల్ల యూజ్ అంటారా? తెలియదండి, తెలియదు. మరి ఓవరాల్ గా థ్యాంక్ యూ. చాలండి.